సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ చిన్నపిల్లలకి మనకి విటమిన్ డ్రాప్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో మల్టీవిటమిన్ డ్రాప్స్ది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈరోజు మెయిన్గా అడిగేది ఏంటంటే డి విటమిన్ సిరప్ గురించి అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ సిరప్స్ అనేవి నేను మా పిల్లలకు వాడాను, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ డాక్టర్ని కూడా అడిగాను అనమాట, ఎన్ని రోజులు వాడాలి ఏంటి అని. సో డి విటమిన్ సిరప్ అనేది మనకి వాళ్ళు ఇస్తూనే ఉంటారు, మనం పోయాలా వద్దా అని. చాలామంది అయితే యూస్ చేయరు, పక్కకు పడేస్తారు. నేనైతే కంప్లీట్గా వాడేదాన్ని. సో వాళ్ళు చెప్పినట్టుగా వినేదాన్ని, డాక్టర్ చెప్పినట్టుగా. సో మీరు కూడా అలానే చేయాలి. సో డి విటమిన్ సిరప్ అండ్ మల్టీవిటమిన్ సిరప్ అనేది మీరు ఖచ్చితంగా యూస్ చేయాలి. అయితే మెయిన్గా డి విటమిన్ సిరప్ ఏంటంటే మనకి బోన్స్ స్ట్రాంగ్ చేస్తుంది. సో ఈ సిరప్ అనేది మీరు అంటే ఎండకి తిప్పాలి బాగా. ఎంత తిప్పినా కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండకే మనకి ఆ విటమిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో కూడా డి విటమిన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి 11 ఆ టైంకి కూడా డి విటమిన్ అనేది ఉంటుంది. కానీ మనం ఆ టైంలో పర్టికులర్గా బేబీని బయటికి తీసుకెళ్ళము. సో ఎర్రటి ఎండకి అలా తీసుకెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఆ విటమిన్ వచ్చే టైంకి మనం బేబీని బయట తిప్పలేం కాబట్టి వాళ్ళు పడుకుంటారు, లేవరు. అండ్ ఈవినింగ్ టైం కూడా కొంతమంది స్లీపింగ్ టైం ఉంటుంది. సో ఆ టైంలో కాకుండా మీరు విటమిన్ లేని టైంలో బయటికి తీసుకెళ్తూ ఉంటారు బేబీని. సో ఇది డి విటమిన్ అనేది మామూలుగా మనకి లేదనుకోండి బాడీలో, బేబీకైనా ఎవరికైనా సరే డి విటమిన్ తక్కువ అయితే బోన్స్ అనేవి అంత స్ట్రాంగ్గా ఉండవు. బోన్స్ బలంగా లేక మెత్తగా అయిపోతూ ఉంటాయి. అండ్ బొక్కలలో బలం అనేది ఉండదు. సో బలం లేక పిల్లలు హెల్తీగా అండ్ హైట్ అండ్ పర్సనాలిటీ, అంటే హైట్ ఎక్కువ రారనమాట చాలామంది పిల్లలు ఈ డి విటమిన్ తక్కువగా ఉండడం వల్ల. అండ్ ఉన్న ఎముకలు కూడా చాలా బలహీనంగా ఉంటాయి. అండ్ ఎక్కువ తొందరగా నడవలేరు ఆ పిల్లలు. అండ్ తొందరగా వాళ్ళు యంగ్ ఏజ్కి వచ్చాక కూడా కొంచెం ఇబ్బంది పడతారు. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ మనము 12 months వరకు డి విటమిన్ సిరప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలకి. ఎందుకంటే ఇది బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ మొత్తం కంప్లీట్గా మీ బేబీ హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ 12 months వరకు బేబీ ఫస్ట్ బర్త్డే దాకా కూడా మనము ఈ డి విటమిన్ సిరప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇది ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాడాలి ఆ సిరప్ అనేది. అండ్ అలాగే పొద్దున్నే కొద్దిసేపు, సాయంత్రం కొద్దిసేపు ఎండలో తిప్పడానికి ట్రై చేయండి. ఎరుపుగా వస్తుంది చూడండి ఎండ, ఆ కిరణాలు అనేవి ఎరుపు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పొద్దున్న లేవగానే మనకి రెడ్గా కిరణాలు అనేవి వస్తుంటాయి. సూర్యుడు రెడ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎండకి చూపించాలన్నమాట. బాగా తెల్లగా ఎండ ఎక్కువ వచ్చి ఎండ సుర్రం అనేటట్టు ఉంటే మాత్రం పిల్లల్ని ఆ టైంలో తిప్పొద్దు బయట. సో ఈ ఎరుపు ఎండను కూడా అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ డి విటమిన్ అనేది ఖచ్చితంగా 12 months వరకు బేబీకి ఇవ్వండి. సో ఖచ్చితంగా ఈ యూస్ఫుల్ ట్రిక్ అనేది మీరు యూజ్ చేస్తారని అండ్ ఈ సిరప్ని పడేయరనేసే ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.